perform, you perform. మరి దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్నే చెయ్యి. I was saying to our people in Delhi, ఢిల్లీలో మా ప్రజలకి ఇలా చెప్తున్నాను, lot of God servants came and gone. ఎంతో మంది దేవ సేవకులు వచ్చారు వెళ్ళిపోయారు. Brother Baksing also has gone. బక్సింగ్ గారు కూడా వెళ్ళిపోయారు. Brother Philip has gone. ఫిలిప్ గారు వెళ్ళిపోయారు. G.T. Benjamin has gone. జీటి బెంజమిన్ గారు వెళ్ళిపోయారు. Benjamin has gone. సిడి బెంజమిన్ గారు వెళ్ళిపోయారు. Augustine has gone. అగస్టిన్ గారు వెళ్ళిపోయారు. Prabhudas has gone. సి ప్రభుదాస్ గారు వెళ్ళిపోయారు. Amrutraj has gone. అమృతరాజు గారు వెళ్ళిపోయారు. Bija Paul has gone. బీజే పాల్ గారు Arvindam వెళ్ళిపోయారు. has gone. So many God servants have gone. ఆ విధంగా ఎంతో మంది దేవుని సేవకులు వెళ్ళిపోయారు. Everybody wanted to do something special. ప్రతి ఒక్కళ్ళు మరి ప్రత్యేకంగా ఏదో చేయాలనుకున్నారు. God in his own time called them up. మరి దేవుడు తన సొంత సమయంలో వాళ్ళు One day లేవనెత్తుకున్నారు. we also have to go. ఒక దినం మనం కూడా అలా వెళ్ళిపోవాలి. Always think about it. దయచేసి దాని గురించి I జ్ఞాపకం always tell myself, ఎప్పుడు నా గురించి నేను I చెప్పుకుంటాను. tell my congregation also, అక్కడ మా అసెంబ్లీలో కూడా చెప్తాను, పండిన పండు పండిన ఆకు రాలక మానదు. పండిన పండు పండిన ఆకు రాలక మానదు. ఎప్పుడో పోతాను నేను. ఎప్పుడో పోతాను నేను. ఏ ఆవాజ్ బుజ్జాయిగి, ఈ కంఠం ఆగిపోద్ది. ఈ కంఠం ఆగిపోద్ది. ఒక ఆయన చెప్పినాడు, ఆర్కేపురం హైదరాబాద్. హైదరాబాద్ ఆర్కేపురం ఒక ఆయన చెప్పాడు, అంకుల్ ఈజ్ 85 బట్ హిస్ వాయిస్ ఈజ్ 35 అన్నాడు. అంకుల్ 85 కానీ స్వరం మాత్రము 35. బట్ ఏ ఆవాజ్ బి బుజ్జాయిగి అయిపోద్ది. అదే ఈ స్వరం రోజు ఆగిపోద్ది. ఐ వాంట్ టు టెల్ యు, ఐ యామ్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ ఇట్. నేను చెప్పాలనుకున్నాను, నేను ఎప్పుడు ఇది గమనం కలిగి ఉంటాను. ఎనీ టైం, ఏ సమయంలో. దట్స్ వై ది మూమెంట్ ఐ గెట్ అప్ ఇన్ ది మార్నింగ్ ఐ సే అనదర్ డే. అందుకనే నేను ఉదయం లెగ్గానే మరొక దినం అనుకుంటాను. Many people have gone in their sleep. మరి అనేక మంది నిద్రలోనే వెళ్ళిపోయి ఉన్నారు. My sister who was living with her son here in Visakhapatnam, విశాఖపట్నంలో నా సహోదరు కుమారుడితో ఉంటుంది. early morning she slept. ఉదయాన్ని పడుకుంది. After taking bath she changed her dress. మరి Early morning. మరి ఉదయం తెల్లారుజామునే మరి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకున్నారు. And he read the Bible. బైబిల్ చదువుకున్నారు. Prayed. ప్రార్థన చేసుకున్నారు. And slept. పడుకున్నారు. Gone. వెళ్ళిపోయారు. She slept and slept and slept forever. నిద్రించారు ఎప్పటికీ So anytime that can come. ఎప్పుడైనా అది రావచ్చు. So until that time, అది వచ్చేదాకా you face the opposition. మరి ఆ ఎదురుగా అపోజిషన్ అయితే ఎదుర్కోండి. And the race that is set before you. మీకున్న ఎదుర్కొన్న ఆ పరుగు పందులో మీరు పరిగెట్టండి. In all sincerity and truthfulness. మరి సత్యంతో మరి యథార్థంగా పరిగెట్టండి. If you want to go further on this subject, ఇంకా ఈ యొక్క దీని మీద ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే, when the ark of the covenant was being moved by the children of Israel, ఇశ్రాయేల్ ప్రజల మందసాన్ని మరి మోసుకుని పోతున్నప్పుడు duties have been specified. మరి వాళ్ళకి ఎవరు ఏది చేయాలో, in the south, ఎవరో దక్షిణంలో ఉండాలి, who should be in the north, ఎవరో ఉత్తరంలో ఉండాలి, who should be on the west, ఎవరో మరి పడమట ఉండాలి, who should be in the east. మరి తూర్పున ఎవరు ఉండాలి. Find that in Numbers chapter 3 verse chapter 4 also. మరి సంఖ్యాకాండము 3వ అధ్యాయం 4వ వచనంలో చూడగలం. Find in this area of responsibility. వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలో ఆ ప్రదేశంలోనే వాళ్ళు ఉండాలి. Do not try to encourage into other areas. మరి వేరే ఇతరుల యొక్క ప్రదేశంలో ప్రవేశించాలనుకోవద్దు. Then you will create confusion. అలా చేస్తే మరి కలవరం సృష్టిస్తావు. So that's how you maintain harmony when you avoid in your own area of responsibility. మరి నీకు ఇచ్చిన బాధ్యతలో నువ్వు ఉన్నట్టయితే ఆ ఐక్యతను నువ్వు కాపాడుకోగలవు. And whatever responsibility God has given to you, దేవుడు ఏది బాధ్యత మీకు ఇస్తాడో you perform దాన్ని చేయండి. unto the Lord. మరి ప్రభువుకి చేసినట్టు చేయండి. If my height is 5, 6.5, ఒకవేళ నా ఎత్తు 5, 6.5 అయితే 5'8", I think he must be 5'8". 5'7". 5'7", నేను 8. If there is a 6 feet tall man, ఒకవేళ 6 అడుగులు ఎత్తు ఉన్నాడు అనుకోండి, I am 5, 6, 7. నేను 5, 6.5 అనుకోండి, then I cannot lift up, I cannot perform you because my knees are paining. నాకు పాదలు మరి నేను ఇలా Lift up your heels. ఇదిగోండి. Yeah, very good. You cannot be in how long you can be like this. ఎంతకాలం ఇలా లేచి ఉండగలను? ఉండలేను ఎక్కువసేపు. How long you can pose like that? ఎంతకాలం అలాగా నువ్వు నడిచగలవు? Whatever is your height, నీ ఎత్తు ఎంత అయితే అంత, whatever is your responsibility, నీ యొక్క బాధ్యత ఏమైతే అది, in that you abide. అందులోనే మీరు ఉండండి. Be sincere in all truthfulness and great truth. Be very sincere in everything that you do. మరి మీరు చేసే ప్రతి విషయంలో సత్యంతో యథార్థంగా ఉండండి. Then God's name would be glorified. అప్పుడు దేవుని నామం మహింపరచబడుద్ది. నేను అంటాను వాళ్ళందరూ వచ్చినారు పోయినారు, వాళ్ళందరూ వచ్చారు పోయారు. నెల్లూరు భాషలో మేము అంటాం, మన నెల్లూరు భాషలో ఇలా అంటాం, వాళ్ళు ఏం పాముకున్నారా అంటాం. ఏం పాముకున్నారా అంటాం. ఏం పాముకున్నారు, ఏం పాముకున్నారు, ఏం సంపాదించుకున్నారు, ఏం సంపాదించారు, ఏమి చేసిపోయినారు, ఏం చేసిపోయారు. One day their life came to an abrupt end. ఓదేనా వాళ్ళ జీవితం సడన్ గా అనుకోకుండా ఆగిపోయింది. We have to realize this. మరి గ్రహించాలి ఈ విషయాన్ని. We should always be conscious. మరి ఇది గమనిక కలిగి ఉండాలి. My life is temporary. నా జీవితం తాత్కాలికమైంది. My life purely temporary. నా జీవితం సంపూర్ణంగా తాత్కాలికమైంది. There was a group of South
South Africans. మరి సౌత్ ఆఫ్రికా గుంపు ఒకటి When ఉంది. the missionaries from England used to go and preach the gospel. వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి మిషనరీస్ అక్కడికి వెళ్ళి సువార్త There ప్రకటించేవాళ్ళు. was a village, whole village was saved. ఒక పల్లెటూరు అంతా రక్షించబడింది. They want to maintain that sincerity and truthfulness. వాళ్ళ యథార్థాన్ని వాళ్ళు They కొనసాగించాలనుకున్నారు. used to keep a skull on their dining table. మరి వాళ్ళ డైనింగ్ టేబుల్ భోజనం బల్ల మీద ఒక కపాలాన్ని పెట్టుకుంటారు. Polished కపాల పుర్రె అండి. పుర్రె పుర్రె ఎంతో పాలిష్ ఏది కపాలం అని అడుగుతారు. పుర్రెని వాళ్ళు భోజనం బల్ల మీద పెట్టుకుంటారు. డైనింగ్ టేబుల్ పైన పాలిష్డ్ డైనింగ్ టేబుల్ పాలిష్ చేసిన పుర్రెని పెట్టుకుంటారు. ఎందుకని? They want to be reminded. వాళ్ళు One day you will be like this. ఒక దినాన నేను ఏ విధంగా అవుతానని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడానికి పెడతారు. Use fair and lovely and black and comely. ఫేర్ అండ్ లవ్లీ గానీ ఇంకా బ్యాక్ ఏదైనా వాడు. One day you will be like that. ఓ దినా నువ్వు అలా అయిపోతావు. They wanted to remind themselves and live pious life, holy life. మరి ఆ విధంగా వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధమైన జీవితం జీవించాలనుకుంటారు. And when they have festivities, వాళ్ళ పండుగలు అయినప్పుడు, festivals, పండుగలు అయినప్పుడు, they have buffet. వాళ్ళ బఫే భోజనాలు జరిగినప్పుడు they used to suspend one skull in the midst of them. ఆ భోజనాల మధ్యలో ఒక పుర్రెని ఎలాడదీస్తారు. పుర్రె కాదు, అస్థి పంజరం. అస్థి పంజరాన్ని ఎలాడదీస్తారు. తెలుగు నాకే తెలుసు, నేను తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్ అస్థి పంజరం. They used to suspend one skeleton among them. ఆ భోజనాల మధ్యలో ఒక అస్థి పంజరాన్ని ఎలాడదీస్తారు. Then they are enjoying food. అది ఎలాంటి తీసి ఆ భోజనం ఆనందిస్తుంటారు, ఎంత నవ్వులుతూ ఉంటారు. And that is swinging among them. హస్తపంజరం ఊగుతుంటది అక్కడ. It reminds them, one day you are going to be like this. అదేం జ్ఞాపకం చేస్తుంటారు, ఒక దినాన్ని నువ్వు అలాగైపోతావు. Yes or no? నిజమా అబద్ధమా? నిజమా? జాగ్రత్తగా బతుకుదాం, ఆయన నామానికి మహిమ తెచ్చేటట్టు బతుకుదాం. ఆయన నామానికి మహిమ తెచ్చేటట్టు బతుకుదాం.